ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మీరందరూ ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఆనందంతో నా వాక్యాలు వింటూ నన్ను ప్రోత్సాహపరుస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించును గాక. మీరు దినదినము ఇంకా ప్రభువులో ఎక్కువగా అభివృద్ధి పొంది ఆత్మీయ జీవంలో బలపడినట్లు ప్రార్థన చేస్తున్నాను. మరి ప్రభు చిత్తాన్ని బట్టి మీలో కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, ఇంకా కొంతమంది సబ్స్క్రిప్షన్ చేయలేదు. వినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ సబ్స్క్రిప్షన్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి మీకు అనుకూలం అనిపిస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. ఇన్ని రోజులు మనము ఈ సంవత్సరం వాగ్దానాలు ఎంత అమూల్యమైనవో, ఆ వాగ్దానం వల్ల మనకు దేవుడు ఏం కావాలని నిశ్చయించాడో వాటి గురించి విన్నాము వాక్యాల ద్వారా. ఇప్పుడు నేను తిరిగి ప్రకటన గ్రంథానికి వెళ్తున్నాను. ఎక్కడైతే ఆపేశానో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 13 వచనాలు చూసాము ఇంతవరకు పోయిన సంవత్సరంలో. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి మళ్ళీ నేను ప్రకటన గ్రంథం ఆరంభిస్తున్నాను. ముగించే వరకు నేను దీన్ని కొనసాగిస్తాను. అయితే ఇంగ్లీష్లో పోయిన వారం రికార్డ్ చేశాను, కానీ తెలుగులో చేయడానికి చాలా రోజులు పట్టింది. ప్రతిరోజు ఏదో ఆటంకం అభ్యంతరం కలుగుతూ రికార్డ్ చేయలేకపోయినాను. ఈరోజు కూడా 2 గంటల ముందు నేను రికార్డ్ చేయడానికి కూర్చున్నాను. అంతులను ఒక దైవజనుడు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టాడు. కాబట్టి ఇక నేను అతన్ని కాదనలేక, ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాడు దైవజనుడు. సో అతనితో మాట్లాడి సాగనంపినాను. ఈ లోపల మళ్ళీ డిన్నర్కి టైం అయిపోయింది. అందుకొరకే డిన్నర్ తినడానికి వెళ్ళడం, ఇవన్నీ కాలకృత్యాలు తీర్చే వరకు 2 గంటలు మళ్ళీ సమయం వేస్ట్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా నేను వాక్యాన్ని వీడియోలో రికార్డ్ చేసి యూట్యూబ్ ద్వారా మీ అందరికీ అందజేయాలని నా కోరిక, నా వాంఛ. అయితే మరి ఇది మీకు తెలుసు, ఇది సైతానికి ఇష్టం లేదు. వాడికి ఎప్పుడు కూడా మనము మన ప్రభు సమీపానికి రావడం కానీ, ప్రభు వాక్యం వినడం కానీ, ప్రభు సన్నిధికి వెళ్ళడం కానీ వాడికి ఎంత మాత్రం ఇష్టం లేదు. కాబట్టి అనేకమైన 7 రోజుల నుంచి ప్రయాసపడుతుంటే ఆఖరికి ఈ రోజు కూడా నేను వాక్యం చెప్పడానికి ప్రార్థన ముగించిన దైవజనుడు వచ్చేసాడు. సో ఇలాగ అయిపోతుంది. దయచేసి మీరు నా కొరకు ప్రార్థించండి ప్రభు సన్నిధిలో. ప్రభువా, నీ దాసుడు మరి వాక్యం రికార్డ్ చేయడానికి ప్రయాసపడ్డప్పుడు దయచేసి అతనికి సహాయపడు. అతడు వాక్యం రికార్డ్ చేసి మాకు అందించేటట్టు నీ కృపను దయచేయని ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుతున్నాను. 19 వచనాల వరకు 5 వచనాలు ఉన్నాయి. ఈ వచనం చదివిన తర్వాత నేను మీకు ప్రసంగిస్తాను. ఏముందంటే వాక్యంలో నేను చదువుతాను, వినండి. 2వ శ్రమ గతించిన, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుతున్నది. అంటే ఈ బూరలు ఊదినప్పుడు, ఇది ఆఖరి బూర. ఇది ఇప్పుడు ఈ బూరలు ఊదినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్క శ్రమ వస్తూ ఉన్నది. ఇంతవరకు 2 శ్రమలు గమనించినాము. ఇప్పుడు ఆఖరి శ్రమ, 3వ శ్రమ. అక్కడ అందుకొరకు ఇట్లా రాస్తున్నారు, ఇదిగో 3వ శ్రమ త్వరగా వచ్చుతున్నది అంటున్నాడు. ఎంత త్వరగా వచ్చుతున్నదో మనకు తెలియదు, కానీ త్వరగా వచ్చుతున్నది. 2000 క్రితము అపోస్తలుడైన యోహాను పత్మోస్ ద్వీపంలో ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు దర్శనం ద్వారా ఇవన్నీ బయలుపరిచాడు తన దాసుడికి. కాబట్టి ఆ దాసుడు రాస్తున్నాడు, 2వ శ్రమ గతించను, 3వ శ్రమ త్వరగా వస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3వ శ్రమ గురించి మనం చదువుతున్నాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టాను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యం మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయనము యుగ యుగముల వరకు ఏలుచున్నాను. అంతటా దేవుని ఎదుట సింహాసనగులు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి
వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడవైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాం. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చను. మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయ వారిని విసర్జింపజేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. మరియు పరలోకంలో అందు దేవుని ఆలయం తెరవబడినగా దేవుని నిబంధన మందసమును ఆయన ఆలయంలో కనబడిన. అప్పుడు ఉరుములు, మెరుపులు, ధ్వనులు, ఉరుములను, భూకంపమును, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇవి 5 వాక్యాలు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 14 నుంచి 19 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఎంత ధన్యులమో. మనకి ఇవన్నీ కూడా బయలుపరచబడుతున్నాయి. ఆ యొక్క శ్రమలు జరగకముందే, అవి రాకముందే మనల్ని ప్రభువు సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయతోటి నా మనవిని ఆలకించి వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. విని ప్రభు రాకడ కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనుడి. ఎందుకంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. మనం చుట్టుపక్కల చూసినట్లయితే జరిగే విషయాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులతో చెప్పాడు. తన శిష్యులు ఆయన వచ్చి ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రభువా, ఇవన్నీ జరగటానికి ముందు సూచనలు ఏంటి అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు, రాజ్యముల మీదకి రాజ్యములు, భాషల మీదకి భాషలు, యుద్ధాలు, తెగుళ్ళు, క్షామాలు అనేకమైనవి పుడతాయి. విచిత్రమైన పుకార్లు పుడతాయి. మీరు వీటన్నిటినీ వింటారు. అది రాకడకు సమీపం అని చెప్పాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ కరోనా తెగులు గురించి మనం ఆలోచన చేసినట్లయితే 2019 మార్చిలో ప్రారంభమైంది. ఇది 2019లో నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. నేను కొంచెం పని మీద హైదరాబాద్కి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. అప్పుడు ఈ కరోనా తెగులు మొదలైంది. వాళ్ళు ఏమన్నారు, బహుశా 6 నెలలు ఉంటుండొచ్చు అని అన్నారు. అంటే 2019 సెప్టెంబర్ కల్లా ఇది ముగించిపోవాలా. అయితే 2019 అయిపోయింది, 2020 అయిపోయింది, 2021 కూడా అయిపోయింది, ఇప్పుడు 22 నడుస్తున్నది. మరి ఈ తెగుళ్ళ నుండి మళ్ళీ వేరు తెగుళ్ళు, వేరు పేర్లతో ఈ కోవిడ్ తోటి ముందు వచ్చింది డెల్టా వేరియంట్, తర్వాత ఓమిక్రాన్ వేరియంట్, దాని తర్వాత ఫ్లోరెన్స్ వేరియంట్, దాని తర్వాత వయోవిక్స్ అనే వేరియంట్. దాదాపు 4 వేరియంట్లు, అంటే 4 రకాల తెగుళ్ళు మళ్ళీ దాంట్లో నుంచే బయలుదేరినాయి. కొంతమంది అంటారు ఇవి చాలా భయంకరమైన, తీవ్రంగా మనుషుల్ని నష్టపరుస్తుంది, మనుషునికి తీవ్రమైన బాధ కలిగిస్తుంది అని అంటారు. కొంతమంది అంటారు లేదు, ఇదేం చేస్తలేదు, దీనివల్ల ఏ హాని కలగదు అంటారు. రకరకాలుగా పుకార్లు పుడతా ఉన్నాయి ప్రపంచం అంతటి నుండి. అనేక శాస్త్రవేత్తలు అనేక రకాలుగా దాని గురించి తెలుసుకోవటానికి ప్రయాసపడుతున్నాడు. ఒక శాస్త్రవేత్త అంటున్నాడు, ఇది సహజంగా ప్రకృతి సంబంధంగా వచ్చింది కాదు, దీన్ని పుట్టించి బయటికి పంపించారు, అందుకొరకు ఇది అంత తొందరగా వెళ్ళడం సాధ్యం కాదు అని అంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మనకు వాటితో అనవసరం. మనకు మన ప్రభు ఉన్నాడు, ఆయన మనల్ని కాస్తాడు, కాపాడతాడు. నేనైతే ఎక్కడికి వెళ్ళటానికి జంకను, భయపడను, ధైర్యంగా వెళ్తాను. ఎందుకంటే నాకు బాగా తెలుసు నా ప్రభు నాతో ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు నా నొష్టిపైన మరక వేశాడు, తన గుర్తు వేశాడు. కాబట్టి ఆ గుర్తు చూసినది సైతానైనా భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. ఏ తెగులు నా దగ్గరికి రాదు, ఏ బాధ వేదన నన్ను బాధ పెట్టదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తన గుర్తును నా నొష్టిపై వేశాడు. నా నొష్టిపైన కాదు, మీ అందరి నొష్టిపైన కూడా వేస్తాడు ప్రభు.
ఎప్పుడైతే ప్రభువును మనం నమ్ముకుంటామో ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఆయన ఎప్పటికప్పుడు మనల్ని కాస్తూ కాపాడుతూ జాగ్రత్తగా చూసుకుంటాడు. అర్థమైందా దేవుని బిడ్డలారా? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేని గురించి కూడా మీరు చింతించకూడదు, బాధపడకూడదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తాడు. కాబట్టి మనం ఎంత మాత్రము భయపడకూడదు. భయపడిపోయినామో మనకు నష్టం కలుగుతుంది. మనం ఎంతవరకు ధైర్యంగా ఉంటామో, ప్రభు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు, నాకేం భయం లేదు అని నమ్మకంతో, విశ్వాసంతో ఉంటామో అప్పుడు మనకు ఏమీ కలగదు. ఎప్పుడైతే అవిశ్వాసం అయిపోతామో అప్పుడు మనకు ఎక్కడ లేని ముప్పులు వస్తాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనకున్న నాటి దేవుడు ఇంకెవ్వరికీ లేడు. మన దేవుడు సజీవుడైన దేవుడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు ఆలకించే దేవుడు. మనం చేసిన ప్రార్థనలన్నింటినీ ఆలకిస్తాడు. ఆలకిచ్చి వాటికి జవాబులు ఇస్తాడు. చూడండి, మనము కీర్తన గ్రంథం 72వ అధ్యాయం 16వ వచనములు ఈ విధంగా రాబడ్డది. దేశంలోను పర్వత శిఖరం మీదను సస్య సమృద్ధి కలుగును, దాని పంట లెబనోను వృక్షం వలె మాడుచుండును, నేల మీద పచ్చిక వలె పట్టణస్థులు తేజరిల్లుదురు. అంటే ఎక్కడైతే దేవుని కాపుదల ఉంటుందో, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ ఇలాగ జరుగుతుందని దైవజనుడైన దావీదు రాస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, నిజం. ఇది నా జీవితంలో నెరవేరింది. నేను నా ప్రభువును నమ్ముకున్న నాటి నుండి నేటి వరకు అనేక రకాలైన క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళాను. ఏ పరిస్థితుల్లో కూడా నాకు ఏ లోటుపాటు లేకుండా నా దేవుడు నన్ను కరుణించి కటాక్షించి కాపాడినాడు. ఈనాడు నేను మీ ముందు సజీవునిగా ఉంటున్నానంటే కేవలం ఆయన ఉచితమైన కృప, కనికరం తప్పితే ఏమి కాదు. నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, లేకపోతే నా బుద్ధి కాదు, లేకపోతే నా ఆరోగ్యం కాదు. కేవలం ఆయన కృప, కనికరాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు కూడా ప్రభువును నమ్ముకొని ప్రభు యందు దినదినం కొనసాగుతుంటే ఆయన విశ్వాసంలో మీరు కూడా నా వల్లనే అనుభవం పొందుతారు. మీకు కూడా అనుభవం వస్తుంది. దేవుడిని నమ్మడంలో ఉన్న ఆ యొక్క గొప్ప విశ్వాసం ఏ విధంగా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడో మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 9:7 రాస్తున్నాడు, ఇది మొదలుకొని మితిలేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యం స్థిరపరచబట్టుకు అతడు సింహాసనాసనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతికి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. చూసారా? ఎప్పుడైతే మన విశ్వాసంలో స్థిరంగా ఉంటామో, ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడి ఉంటామో అప్పుడు ఇవన్నీ జరుగుతాయట. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమం కలుగును. ఓకే, అప్పుడు అక్కడ యెరూషలేం పట్టణం గురించి, యెరూషలేంలో ఇశ్రాయేలు గురించి రాయబడ్డది. ఇప్పుడు మన కొరకు ఇదే వాక్యం వర్తిస్తుంది. మనం ఒకవేళ ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనకు కూడా ఇది మొదలుకొని మితి లేకుండా వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించును. న్యాయం వలన నీతి వలన రాజ్యము స్థిరపరచుటకు సింహాసనాచనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యులకు అధిపతికి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. చూసారా? ఎవరో కాదు నెరవేర్చది, సైన్యములకు అధిపతికి యెహోవా నెరవేరుస్తాడు. యెహోవా నెరవేరిస్తే దానికి తిరుగులేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి మీ అందరినీ బ్రతిమలాడుతున్నాను. మన దేవుడు ఇతరుల వలె బొమ్మ కాదు, విగ్రహం కాదు, పటం కాదు. నిజమైన దేవుడు. ఆయన నిజమైన దేవుడే కనుక ఆయన ఆజ్ఞలు ఇచ్చినప్పుడు రెండో ఆజ్ఞ ఏమన్నాడు? నన్ను గురించి ఏ విగ్రహమునైనను, ఏ చిత్రంనైనను, ఏ బొమ్మనైనా చేసుకొనకూడదు. మీరు
ఆయనే నిజమైన దేవుడు. చిత్రాలు, బొమ్మలు, విగ్రహాలు చేసుకొని పూజించుట వ్యర్థం. అది మాట్లాడలేదు, వినలేదు, పలకలేదు, నీకేం సాయం చేయలేదు. బొమ్మ బొమ్మనే, విగ్రహం విగ్రహమే, చిత్రం చిత్రమే. కానీ మన దేవుడైన యెహోవా ఏమంటాడు? సైన్యములకు అధిపతిగా యెహోవా ఆయన అంత గొప్ప దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 54:3 యెషయా గ్రంథము 54:3 కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు. నీ సంతానము అన్య జనముల దేశమును స్వాధీనపరచుకొను, పాడైన పట్టణం నివాసస్థలంగా చేయను. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదము! కుడికైనను ఎడమకైనను వ్యాపించదవట. నీ సంతానము అన్య జనుల దేశమును స్వాధీనపరచుకోను. నిజమే. మనమందరం గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాడు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల దేశంలో ఉన్నారు. దేవుడు అలనాడు మోషే ద్వారా నడిపించి వాళ్ళకు ఆఖరిలో యెహోషువ ద్వారా అనుగ్రహించాడు. దేవుడు వారికి వాగ్దానం చేశాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో మిమ్మల్ని ప్రవేశపెడతానని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప కార్యం చేసిన మన దేవుడు ఆయన దేవుడు. యెషయా గ్రంథం 55:5 చదువుదాము. నీవెరుగని జనములు నువ్వు పిలిచెదవు, నిన్నెరుగని జనులు యెహోవాను నేను మహిమపరచగా చూసి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ ఎద్దుకు పరిగెత్తి వచ్చేదరట. చూసారా? ఇప్పుడైతే మనల్ని హింసిస్తున్నారు, మనల్ని కొడుతున్నారు, మనల్ని తిడుతున్నారు, మన ఆరాధన కార్యక్రమంలో అంతరాయం కలిగిస్తున్నారు, ఆటంకం కలిగిస్తున్నారు, మనల్ని వెళ్ళిపోవాలంటున్నారు. ఇవన్నీ ఒకరోజు వీళ్ళందరూ మన దగ్గరికి పరిగెత్తిస్తారట. అచ్చాయి, యెహోవా దేవుడు వీళ్ళ దగ్గర ఉన్నాడు, వీళ్ళ దగ్గర పరిగెడదాం, వీళ్ళు మనల్ని నడిపిస్తారనేసి మన దగ్గరికి వచ్చి మన సాయం పొందుతారు వీళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మీకు తెలుసు. మన దేవుడు సామాన్యమైన దేవుడు కాడు, మహా గొప్ప దేవుడు. అలాంటి దేవుని కలిగిన మనము ఏ విధంగా జీవిస్తున్నాం? ఆయనకు అనుకూలంగా జీవిస్తున్నామా లేకుంటే ప్రతికూలంగా జీవిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు కనుక మనల్ని మనము పరీక్షించుకోవాలి. మార్కు సువార్త 4:31 చూద్దాం. మార్కు సువార్త 4:31 ఏమంటున్నాడంటే, అది ఆవి గింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి మొక్కలన్నింటికంటే కూడా పెద్దదై గొప్ప కొమ్మలు వేరును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవలను. చూసారా? ఆవగింజను చూసినట్లయితే మనము అది అన్ని గింజల కంటే కూడా చిన్న గింజ, కానీ అది భూమిలో వేసినప్పుడు అది మొక్కై ఎదిగి పెరిగి ఎంత పెద్దగా అవుతుందంటే అన్ని చెట్లకన్నిటికంటే కూడా పెద్ద చెట్టుగా పెద్ద కొమ్మలేసి ఆ కొమ్మల మీద ఆకాశ పక్షులు నివాసం చేసేటట్లు వసతి కల్పిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇంత గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండడము నిజంగా మహాభాగ్యం. ఇప్పుడు 1:32 చూసినప్పుడు మార్కు సువార్త 16:28 చదువుదాం. మార్కు సువార్త 16 ఆఖరి అధ్యాయం అనుకుంటాను. చూడండి, 16 మార్క మత్తయి క్షమించండి, మత్తయి సువార్త 16:28.
మత్తయి సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను చదువుతాను 28వ వచనం. చూడండి, ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చిన చూచు వరకు మరణము రుచి చూడరు అని నిశ్చయంగా వారితో చెప్పుచున్నానన్న. ఇక్కడ గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. తనతో కూడా అక్కడ నిలిచిన వారిలో కొందరట మరణం చూడరట. ఇప్పుడు 2000 సంవత్సరాలు అయిపోయినాయి ప్రభు ఈ మాటలు చెప్పి. ప్రభు మాట ప్రకారంగా వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ సజీవులుగా ఉన్నారో, ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదు. కానీ దేవుని కుమారుడు తన రాజ్యంతో వచ్చుట సూచు వరకు మరణం రుచి చూడరు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు తన రాజ్యంతో కూడా వచ్చే వరకు వాళ్ళు మృతి పొందరు అని చక్కగా ఆయన చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి మనము సమయాన్ని వ్యర్థం చేస్తున్నట్లయితే అది మంచిది కాదు. చూడండి, లూకా సువార్త 23:42 వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 42వ వచనం. చూడండి, 42వ వచనం ఏముందో. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఈ మాట ఎవరన్నారో మనకందరికీ బాగా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు 2 దొంగలను కూడా సిలువ వేశారు. అయితే ఒక దొంగ మాత్రం ప్రభువుని అంగీకరించి, ప్రభువు నిజమైన దేవుని కుమారుడని గ్రహించి ఆ తోటి దొంగను గద్దించి ప్రభుతో అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు చూడండి, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాటను మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ దొంగతో చెప్పాడు. లోక మనుషులందరూ తృణీకరించారు, ఆయన సిలువ వేశారు, ఆయన కొట్టారు, ఆయన తిట్టారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఏమీ అనలేదు. అదే నువ్వు నేను అక్కడ ఉన్నట్లయితే, ఏ దొంగ, నువ్వు దొంగవై ఉండి నాతో మాట్లాడతావా, నన్ను అడుగుతావా అనేవాళ్ళం. అని ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు నిజంగా గొప్ప దేవుడయ్యా, గొప్ప దేవుడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండి, మెలకువగా ఉండి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉందాము. అప్పుడు ఆయన సన్నిధిలోకి మనము వెళ్ళొచ్చును. చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దేవుని సంకల్పం బట్టి దావీదు పనిచేశాడు. కాబట్టి దేవుడు పిలుచుకున్న సమయానికి దావీదు వెళ్ళిపోయి దావీదు శరీరం కుళ్ళిపోయింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం తిరిగి లేచాడు. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు గురించి వాళ్ళు ఆ విధంగా రాస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అనుదినం వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినం మీరు ప్రభువులో ముందుకు సాగిపోవాలి. ప్రభువులో ముందుకు సాగిపోతున్నట్లయితే మీరు ప్రభువు వచ్చే సమయానికి సిద్ధంగా ఉంటారు. ప్రభు వచ్చినప్పుడు మీకు విశాలమైన మార్గం, స్థలం ఉంటుంది. ఏ అభ్యంతరం లేకుండా, ఏ ఇరుకు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా నేరుగా మీరు ప్రభు రాజ్యంలో ప్రవేశించగలరు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు దయచేసి ఈ వాక్యం విని గ్రహించి ఈ వాక్య వెలుగులో నడుచుకోవాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను.
దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం కదా మన చుట్టుపక్కల జరిగే విషయాలన్నీ. ఇప్పుడు యోహాను సువార్త 13:36 ఏం రాబడ్డంటే, పేతురు అంటున్నాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను నీ వెంట వస్తానంటున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు ఇప్పుడు నా వెంబడి రాలేవు, కానీ తర్వాత వచ్చేదని అతను చెప్పాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు మహాదూతలతోనూ గొప్ప బూర శబ్దంతోనూ ప్రధాన దూతతోనూ వచ్చినప్పుడు చనిపోయిన వారి ముందు ఆ యొక్క సమాధుల నుండి లేపబడి చక్కగా దేవుని కలుసుకోవటానికి వెళ్తారు. తర్వాత సజీవులైన మనము మన దేహాలు మారిపోయి మనం కూడా పైకి వెళ్ళి అక్కడ కలుసుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. మీరు దయచేసి సమయాన్ని వ్యర్థం చేయకండి. ఎప్పుడైతే మోషే అరణ్యంలో పొదలో అగ్ని ఉంది, కానీ పొదలో అగ్ని మెరుస్తుంది, కానీ అగ్ని కనబడుతుంది, కానీ పొద కాలిపోతలేదు. అందుకొరకు ఏంటబ్బా ఇదని దగ్గరికి వెళ్ళాడు చూడటానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడు, మోషే నీ ఉన్న స్థలము, నిలబడిన స్థలం పరిశుద్ధ స్థలం కనుక నీ చెప్పులు వదిలిపెట్టు అని అంటాడు. అప్పుడు ఆయన వెంటనే దేవుని ఆజ్ఞకు విధేయుడై చెప్పులు వదిలేశాడు. అదేవిధంగా యెహోషువ కూడా ఆ దూత వచ్చి కలిసినప్పుడు యెహోషువ కూడా చెప్పులతో ఉండను కనుక నీ చెప్పులు వదిలిపెట్టు అని చెప్తుంది. అప్పుడు యెహోషువ కూడా చెప్పులు వదిలిపెడతాడు. కాబట్టి మనము ముఖ్యంగా మన దేశంలో గుళ్ళకు వెళ్ళినప్పుడు, ఏ గుడి వెళ్ళినా, హిందువుల గుడి కానీ, క్రైస్తవుల గుడి కానీ, ముస్లింల మస్జిద్లు కానీ, ఎక్కడ వెళ్ళినప్పటికీ చెప్పులు పూర్తిగా తీసేసి వెళ్తాం మనం. కానీ ఆంగ్లేయులు మాత్రం తీయరు. వాళ్ళు ఏమంటారంటే, చచ్చిన చర్మంతో కుట్టబడిన చెప్పులైతే మేము వేసుకోము కనుక ఇదంతా ప్లాస్టిక్, ఇది నడిచిపోతుంది అంటారు వాళ్ళు. అది ఏదేమైనప్పటికీ మన కాళ్ళకు చెప్పులు ఉన్నాయి కనుక మనము తీసేసి వెళ్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క క్రియలు, కార్యములు మహా గంభీరములు, మహా ఆశ్చర్యములు. వాటిని మనము గమనించలేము, గ్రహించలేము. ఓకే, ఇక్కడ ప్రకటన గ్రంథం 11:11 ఏం రాయబడ్డదంటే, ప్రకటన గ్రంథం 11:11 3:30 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగుల భయము కలిగాను. ఇక్కడ మనం 11వ అధ్యాయం మొదటి భాగంలో గమనించడం ఏంటంటే, దేవుని దగ్గర నుండి 2 సాక్షులు వచ్చారు. వాళ్ళు సాక్షులు వచ్చి ఎంతమంది అయితే దేవుని బిడ్డలను హింసిస్తున్నారో వాళ్ళందరినీ కాల్చి పారేశారు. తమ నోటి ఊపిరితో వారిని కాల్చేశారు. దేవుడు అంత గొప్ప శక్తి వారికి ఇచ్చిండు. వాళ్ళు ఆజ్ఞాపిస్తే వర్షం కురవదు, వాళ్ళు ఆజ్ఞాపిస్తే కరువులు వస్తాయి, ఆజ్ఞాపిస్తే తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ ద్వారా ఎంతమంది అయితే దేవుని బిడ్డలను హింసించినారో వాళ్ళందరినీ వాళ్ళు శిక్షించారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మన పక్షాన్ని తప్పకుండా వ్యాజ్యం ఆడతాడు. కాబట్టి మనము నమ్మకంగా ఉండి ఆయన వాద్యం ఆడుతున్నప్పుడు దాని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆయన తప్పకుండా వ్యాజ్యం ఆడి మనకు న్యాయం తీరుస్తాడు. దేవుడు అన్యాస్తుడు కాదు. మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యవంతుడు ఆయన. కాబట్టి ఎప్పటికప్పుడు మనము ఆయన మీద ఇంకా ఇంకా విశ్వాసం పెంచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉండాలి.
18వ వచనంలో అంటున్నాడు, అదే 11వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను, మృతుల తీర్పు తీర్చుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడు వారికి తగిన ఫలం నిచ్చుటకును గొప్పవారికేమి కొద్దివారేమి భూమి నశింపజేయువారిని నశింపజేయుటకును సమయం వచ్చినదని చెప్పిరి. అక్కడ వాళ్ళు వాళ్ళు దేవుని సన్నిధిలో 24 సింహాసనాల మీద కూర్చుకున్న వారు ఏమంటున్నారంటే, పెద్దలు 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, అంటే దేవుని స్తుతించి ఆరాధించి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాము అని అంటున్నారు. వాళ్ళు కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నారట దేవుడికి. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలారా, మనం కూడా ఎప్పటికప్పుడు దేవుడు చేస్తున్న మేలును బట్టి, దేవుడు చూపుతున్న కనికరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనం కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ ఉండాలి. మనము మర్చిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మనం ఎంత మాత్రం కూడా దేవుణ్ణి మర్చిపోకుండా ఆయన ఎప్పటికప్పుడు స్తుతిస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ గణపరుస్తూ ఉండాలి. ఎందుకంటే ఆయన సమస్త స్తుతులకు స్తోత్రాలకు అరుడు పాత్రుడు. ఆయన లేకపోతే అంత వ్యర్థమే. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరిని కుమారుని గణపరచున్నట్లని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించున్నాడు. కుమారుని గణపరచని వాడు, చూడండి, కుమారుని గణపరచిన వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. గణపరచనివాడు, కుమారుని గణపరచిన వాడు ఆయన పంపిన తన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసు క్రీస్తును గౌరవిస్తామో, ఆయన మాట వింటామో, ఆయన మార్గంలో నడుస్తామో, అప్పుడు తండ్రిని కూడా గణపరచినట్లే. కానీ ఎవరైతే తండ్రిని గణపరచడో వాడు కుమారుని కూడా గణపరచడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు మనం తండ్రిని కుమారుని గణపరుస్తూ జీవించాలని నా ఆశ. రోమీల పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. రోమీల పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విశ్వాసులకు రాస్తా ఉన్నాడు, మనము మన సహోదరుని నిరాకరింపకూడదు. ఎందుకంటే మనము సింహాన్ని ఏమంటున్నాడు, న్యాయపీఠం ఎదుట నిలుతుము. కాబట్టి మన సొంత సహోదరుడైన, చుట్టపు సహోదరుడైన, విశ్వాస సహోదరుడైన ఎవరిని కూడా మనము నిరాకరించకూడదు. మన దేవుడు మనల్ని నిరాకరించలేదు ఎప్పుడు కూడా. ఇంత అతి ఘోరమైన పాపాత్మలను మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ధారపోశాడు. అంత గొప్ప దేవుణ్ణి మనము నిరాకరించడము మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పటికప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తును గణపరుస్తూ జీవించాలి.
ఓకే, లేకపోతే మనకు శిక్ష కలుగుతుంది. శిక్ష పొందకుండా ఉండాలంటే మనము ఎప్పటికప్పుడు దేవుణ్ణి గణపరచాలా, కుమారుని గణపరచాలా. దేవుని గణపరచాలంటే కుమారుడి మాటలు వింటే దేవుని గణపరుస్తున్నట్టు. కుమారుడి యొక్క మాటలు విని ఆయన మార్గంలో నడుచుకుంటే దేవుని గణపరచినట్లు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాం, కానీ వాక్యం వెలుగులో నడుచుకోవటం లేదు. నామకార్థ క్రైస్తవం అయిపోయాం. పేరుకు క్రైస్తవులు, కానీ వాళ్ళు చేసేది ఏలోక సంబంధమైన వాటిని. మళ్ళీ వారం గుడికి వెళ్తారు, వాక్యం చదువుతారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, అంత మంచిదే. కానీ ఆయనను అనుసరించారు. ఏం లాభం ఆయనను అనుసరించకపోవడం వల్ల? ఈనాడు గొప్ప గొప్ప పెద్దలు లో కూడా మారు మనసు లేదు. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నికోదెమస్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అర్ధరాత్రి సంతోషించలేదు. ఎందుకంటే నికోదెమస్ సామాన్యమైన మనిషి కాదు, చాలా పెద్దవాడు, చాలా కీర్తి ప్రఖ్యాతులు కలిగినవాడు. ఆయనను దేవుడు అంగీకరించలే. అది ఇంకోలు మనమైతే, నికోదెమస్ గారు వచ్చారా, రండి ఇలా కూర్చోండి అనేసి ఎంతో మర్యాదగా పిలిచి కూర్చోబెట్టి మర్యాద చేస్తుంటాం. కానీ దేవుడు ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు తిరిగి జన్మిస్తుని కానీ పరలోక రాజ్యంలో చేరలేడు అన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నికోదెమస్ రాగానే నికోదెమస్ పరిస్థితి అంతా గ్రహించాడు. నికోదెమస్కి ఇంకా తిరిగి జన్మించిన అనుభవం లేదని. ఈరోజు సంఘ పెద్దల్లో కూడా చాలా మందికి తిరిగి జన్మించిన అనుభవం లేదు. ఎంతసేపు వాళ్ళకు ఈ ఏలోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు, పెద్దరికాలు, డబ్బు కావాలా, ఇంకా వేరే ఏమొద్దు. పెద్ద రక్షింపబడ్డ పెద్దల్లాగా, సేవకుల్లాగా అక్కడ నాటకం చేస్తుంటారు. గుడిలో పులిపీఠం దగ్గర ఎవరి క్రియల ఫలితం వారికి దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. కాబట్టి మనం ఏం బాధపడద్దు, వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ చిత్తమైతే నీ దాసుని మార్చి సరైన మార్గంలో నువ్వు ఉపయోగించుకొని ప్రార్థన చేద్దాం. అంతకంటే మనం ఎక్కువ ఏం చేయలేం. ఓకే, కాబట్టి ప్రార్థన చేద్దాం వారి కొరకు. తప్పకుండా దేవుడు వాడిని మారుస్తాడు. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు, ప్రభుడుగా ఉన్నాడు. ఓకే, అయితే 19వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ 19, 11, 19, 8వ వచనంలో మనం చూసాము. ఎవరైతే లోకాన్ని నాశనం చేస్తున్నారో, అంటే ఈ లోకంలో క్రైస్తవులను హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, ఎవరైతే లోకంలో ప్రజలను హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో, వారినందరినీ కూడా దేవుడు శిక్షిస్తాడన్నారు. ఓకే, ఆయన వదిలిపెట్టాడు. ఆయన దగ్గర అన్యాయం లేదు. ఆయన దగ్గర న్యాయం తప్పితే అన్యాయం లేదు. కాబట్టి తప్పకుండా వాళ్ళని శిక్షిస్తా అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆయన ఇచ్చే శిక్ష కొరకు కనిపెడదాం. మనం ఏం చేయకూడదు. మరి పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని నిబంధన మందస్సును ఆయన ఆలయంలో కనబడను. అక్కడ దైవజనునికి దేవుని ఆలయం తలుపులు తెరవబడ్డాయట. తెరవబడితే ఆయన తలుపులు చూసి, తలుపులోకి చూస్తే ఏమిటి కనబడ్డది? దేవుని మందస్సం కనబడ్డదట. తర్వాత అక్కడ ఏమైంది? మెరుపులను, ధ్వనులను, ఉరుములను, భూకంపములు, గొప్ప వడగండ్లను పుట్టెను. ఇది కలిగినప్పుడు అక్కడ గొప్ప శ్రమనే కలిగింది లోకస్తులకు అందరికీ. ఉరుములు వచ్చినాయట, భూకంపం కలిగిందట, వడగండ్లు పుట్టినాయట. ఒక్కొక్క వడగండు ఒక్కొక్క కిలో కంటే కూడా ఎక్కువ బరువుగా ఉంటుందట. అది మనుషుడి మీద పడ్డదంటే మనుషుడు వెంటనే మరణిస్తాడు.
కాబట్టి దేవుని బిడ్డలారా, కనీసం ఇప్పుడైనా మీరు పరిస్థితులు తెలుసుకొని ఇప్పుడైనా ప్రభువును నమ్ముకొని ప్రభు మార్గంలో జీవించాలని ఆశిస్తూ ఈ వాక్యంను ముగిస్తున్నాను. ఈ వాక్యం విని గ్రహించి మీకు నచ్చినట్లయితే మీ తోటి సహోదరులకు కానీ విశ్వాసులకు కానీ ఇంకెవరికైనా పంపించండి. తర్వాత మీరు ఆ యొక్క సబ్స్క్రిప్షన్ బటన్ ఒత్తితే మీరు సబ్స్క్రైబ్ అవుతారు. అప్పుడు మీరు నా వాక్యం కొరకు ఏమి ఎదురు చూడక్కర్లేదు. వాక్యం ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో వెంటనే మీకు ఆ వాక్యం వచ్చేస్తుంది. మీరు మర్చిపోయినా అది మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. మీరు తప్పకుండా వాక్యం విని గ్రహించి తెలుసుకోనండి, వాక్యం వెలుగులో నడుచుకోనండి, ఈ వాక్యాన్ని ఇతరులతో పంచుకోనండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.